Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sukar. నిన్న తెలంగాణ వార్తాపత్రికల్లో న్యాయవాదులపై పోలీసుల యొక్క దురుసు ప్రవర్తన మార్చుకోవాలి, పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదు అనేటువంటి దాని మీద న్యాయవాదుల ఆర్గనైజేషను వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పేపర్లో వచ్చింది. వృత్తిరీత్యా క్లయింట్లను కలవటానికి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి న్యాయవాదుల మీద పోలీసులు బెదిరించుతూ అవమానాలు గురి చేస్తున్నారని చెప్పి ఇండియన్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది క్రాంతి కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశంలో ఈ సందర్భంగా చెబుతూ పోలీసు చర్యలను న్యాయవాదులు ఎప్పుడూ సహించరని, అలాగే ఈ మధ్యకాలంలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లో సివిల్ కేసు విషయంలో ఒక పోలీస్ అధికారి న్యాయవాదిని అసభ్య పదజాలంతో మాట్లాడిన దాని గురించి వారు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీ అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 క్లాజ్ 3 మరియు ఆర్టికల్ 22 క్లాజ్ 1 గురించి ముందు తెలుసుకుని తర్వాత ఈ కేసులోకి వెళ్తే బెటర్. ఆర్టికల్ 20 క్లాజ్ 3 డాక్ట్రిన్ ఆఫ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఒక ముద్దాయిని నువ్వు నేరం చేశావని అడగొచ్చు, కానీ నేరం తనే చేశాడని ఒప్పించుకునేటువంటి అధికారం పోలీసులకు లేదు. అతను చెప్పిన ఆ స్టేట్మెంట్ మీద బేస్ చేసుకుని కేసు పెడతానికి లేదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నేరం గురించి నన్ను అడగడానికి లేదు, చెప్పడానికి, నేను చెప్పిన నేరం మీద నేను ఒప్పుకున్న దాని మీద మీరు కేసు పెడతానికి లేదు. ఈవెన్ సెక్షన్ 25 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఏం చెప్పుద్ది? నో కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ కెన్ బి ప్రూవ్డ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రెలవెంట్, రైట్. అలాగే ఒక మనిషిని అరెస్ట్ చేస్తే సిఆర్పిసిలో ఉంది, అలాగే రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 22 క్లాజ్ 1 if a person is arrested he has to be produced before the magistrate within 24 hours. కస్టడీ లేకుంటే ఇల్లీగల్ కస్టడీ అవుతుంది. ఇది అందరికీ మనకు తెలిసింది. కాబట్టి రైట్ టు కన్సల్ట్ ఎ లాయర్ ఈజ్ అ రైట్ గివెన్ టు ది అక్యూజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కొన్ని సందర్భాల్లో క్లయింట్ వచ్చి, అయ్యా మా ఆయన్ని పోలీసులు లోపలేశారు, ఏదో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, కొంచెం మీరు పోయి అతను రిలీజ్ చేయించండి, కేసు ఏం డీటెయిల్స్ ఏమన్నా వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు. సహజంగా ఒకప్పుడు మా జనరేషన్లో లాయర్స్ అంటే కొంచెం సొసైటీలో ఎలైట్ కింద పెద్ద మనుషుల కింద చర్యలు ఉండేవారు. వాళ్ళలో కూడా ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు, కానీ చాలామంది కొంచెం రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, నోబుల్ ప్రొఫెషన్ అనుకునేవాళ్ళు ఆ కాలంలో. ఇప్పటికి కూడా మరి మేము లెక్చర్ చెప్పేటప్పుడు నోబుల్ ప్రొఫెషన్ అంటాం, కానీ బయటికి వెళ్ళేటప్పటికే దాని వాల్యూ ఎట్లా ఉందనేది, మీరు దాన్ని ఎలా నిలబడతారని మీకే తెలిసింది. దాని మీ యొక్క ఎక్కువ కామెంట్ చేయటం బాగా. బట్ ఎనివే ఆ కాలం. ఇప్పుడు ఏంటంటే ఒకటి లాయర్లు జనాభా ఎక్కువైపోయారు, లాయర్లు కూడా సొసైటీ చూస్తున్నారు కాబట్టి కుర్రాళ్ళు కూడా 3 ఏళ్ళు కాకుండానే కోర్టు వేసుకుని బెదిరించేవాళ్ళు తయారయ్యారు. రకరకాల ఉన్నారు అందరూ. దీంట్లో ఒకరిని సమాజం ఎలా ఉంది కాబట్టి ఒకరిని తప్పని నేను పెట్టలేరు. పోలీస్ అధికారులు కూడా అయితే లాయర్ అయితే ఏంటి అనేటువంటి భావనలో ఉన్నారు. ఇక్కడ ముషీరాబాద్ సంఘటనలో అదే జరిగింది. ఒక సివిల్ కేసు విషయంలో న్యాయవాది పోలీస్ అధికారి న్యాయవాదిని అసభ్య పదజాలంతో నిందించారు. ఇలాంటి ఘటనలు కోకులుగా జరుగుతున్నాయని ఇదంతా వెంటనే వారు ఆయన కమిషనర్ పోలీస్ వారి దృష్టికి తేవడం, వారు కింద వారికి సూచనలు ఇవ్వటం జరిగిందని చెప్పన్నారు. కాబట్టి సహజంగా న్యాయవాదులందరూ మనం ఏమంటారు, పోలీసు అధికారులంతా కాన్స్టిట్యూషన్కి బద్దులు. పొలిటికల్ బాసులు ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పాలిటిక్స్ దాన్ని ఎక్కువ డామినేట్ చేసింది. ఆ సందర్భంగా ఏదైనా అవసరం వచ్చినట్టు మాట్లాడుతాను. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే లా ప్రకారము ముద్దాయి లాయర్ని కన్సల్ట్ చేసే హక్కు ఉన్నది. ఆ హక్కును వినియోగించుకోవడానికే పోలీసులు వెళ్తారు. చాలా చోట్ల పోలీస్ కస్టడీకి ఇచ్చినప్పుడు కూడా జడ్జెస్ పోలీస్ కస్టడీ అప్పుడు
అడ్వకేట్ ప్రజెన్స్ ఉండవచ్చును, ఇంట్రాగేషన్ అప్పుడు కూడా అడ్వకేట్స్ ప్రజెన్స్ ఉండవచ్చును. అది చెప్పాను. ఇంట్రాగేషన్ ప్రజెన్స్ ఏంటి, వాళ్ళు చెప్పే మాటలు వినటానికి కాదు, అతని మీద వీళ్ళు థర్డ్ డిగ్రీ ఉపయోగించకుండా ఉండటానికి. సో కాబట్టి రాజ్యాంగాన్ని బట్టి అలాగే జ్యుడిషియరీ యొక్క విధి విధాన నియమతను బట్టి న్యాయవాదులకు తగినటువంటి మర్యాద ఇవ్వాలి అని పాపమైన క్రాంతి కుమార్ గారు గతంలో జరిగినటువంటి అనేకటువంటి సంఘటనలు గుర్తుంచుకొని, సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొత్తగా వచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోమన్నాడు, అయ్యా మీరంతా పోలీసు వారి యొక్క అత్యుత్సాహం మరియు దురుసు ప్రవర్తనకి బలైన వాళ్ళే కాబట్టి తెలిసే ఉంటుంది కదా. సో కాబట్టి మీరంతా పోలీసులకి అంటే న్యాయవాదులకి పోలీసులకి ఘర్షణ వాతావరణం లేకుండా చూడండి. అలాగే పెద్ద ఆయన వి హనుమంతరావు గారు పోలీసు మీద ఈ ఎక్సెస్ మీద ఈ మధ్యకాలంలో చాలా గందరగోళం ఇచ్చాడు. పోలీసుల వ్యతిరేకంగా గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, ఇది యూనియన్ కాబట్టి లాస్ట్లో అన్నారు. సో దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, న్యాయవాదిగా మన పరిధి మనం దాటకూడదు, పోలీస్ అధికారిగా ఆయన పరిధి ఆయన దాటకూడదు. పోలీస్ అధికారిగా అతనికి విపరీతమైన అధికారాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. న్యాయవాదిగా కూడా మనం పోయి ఐఎమ్ సో అండ్ సో మన యొక్క యారగెన్సు ఈగో ఇవి కొంచెం పక్కన పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మన మాట మర్యాదగా, హలో ఎస్ఐ గారు లేదా గుడ్ మార్నింగ్ సార్, నేను పలానా లాయర్ని, మా వాడితో ఉన్నాడు, కొంచెం మాట్లాడాలి. ఓకే కాకుండా మన వాళ్ళు స్టార్ట్ చేయక్కడికి వెళ్ళి కానిస్టేబుల్, ఏమయ్యా మా వాడు ఉన్నాడా, 3 రోజుల నుంచి పెట్టారంట, ఎక్కడ ఎస్ఐ ఎక్కడ, నేను మాట్లాడాలి సార్, లోపల ఎవరితో మాట్లాడు, నేను మాట్లాడాలా ఎస్ఐ కానిస్టేబుల్స్తో. ఇది బాధ. ఇది లేకుండా మీ ఈగోయిజాన్ని కొంచెం తక్కువ వేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మర్యాద. ఇక అదర్ సైడ్ పోలీస్ అధికారులు కూడా వారు కూడా, ఎందుకంటే పోలీస్ అధికారులు మాకు సీనియర్స్ చెప్పేవాడు, మీరు నాయన 3 శాఖలతో ఎప్పుడు తగాదా పెట్టుకోకండి. ఒకటి జ్యుడిషియరీతో ఎప్పుడు, ఎందుకంటే జడ్జి గారు లోపల ఏంటి ఏం చేయలేము. రెండవది డాక్టర్స్ అంటే గవర్నమెంట్ డాక్టర్స్, అతని సర్టిఫికెట్లో ఉన్న ఇంజరీ లేదన్నా లేని ఇంజరీ ఉందన్నా, అప్పుడేంటి టెక్నాలజీ అప్పుడైతే మాకేం తెలిసేది కాదు, ఆయన ఏం చెప్తే అదే వేదం. మూడవది ప్రెస్తో కూడా వీళ్ళంతవరకు ఘర్షణ వాతావరణం పెట్టుకోకండి. ఎందుకంటే అతను రాసిన వార్త రేపటికి వైరల్ అయిందనుకో, ఎల్లుండి మర్చిపోయినా రేపు జనంలో రియాక్ట్ వస్తుంది. అర్థం. ఈ 3 కాకుండా లాయర్స్తో కూడా మంచిగా ఉండి, ఎందుకంటే లాయర్ ప్రొఫెషన్ కూడా వాళ్ళ క్లయింట్ కోసం వాళ్ళు వస్తారయ్యా. వాడి దగ్గరికి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అడు కదా, దుర్యోధనుడు దుశ్శాసనుడు కీచకుడు వీళ్ళు వస్తారు, రేపు చేసిన వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాడు వెధవే కానీ వాళ్ళ క్లయింట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు అదంతా మర్యాద మాట్లాడమని చెప్పి పోలీస్ అధికారులు కూడా మేము చెప్తూ ఉండేవాళ్ళం. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాధ ఉండదు. కాకపోతే ఎక్సెస్ అనేది అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అన్నారు కాబట్టి ఆ సైడ్ ఈ సైడ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే అటు లాయర్ కానీ ఇటు పోలీస్ అధికారి కానీ ఒక ఇన్నోసెంట్ పర్సన్ బయటికి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మీ ఇద్దరు కొట్టుకోకుండా సామరస్యపూర్వకంగా ఉంటే బాగుంటుందని తెలుపుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.